హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. నేను 3/4 kg చికెన్తో చేస్తున్నాను ఈ ఫ్రైని. నేను శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు, అలాగే చికెన్కి సరిపడా ఉప్పు, తగినంత కారం, ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను ఒక ½ an hour ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఆ కప్తో ఒక 2 cups ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, 1½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. చికెన్ ఫ్రై కదా, అందుకని నేను కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను కదా. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని నేను ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఫ్రీజర్లో. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పడేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి.
నేనైతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ నుంచి వాటర్ అది రిలీజ్ అయింది కదా, ఈ నీరంతా బాగా ఎగిరిపోవాలి. మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రైలోకి నేను మసాలా పౌడర్ అది రెడీ చేసుకుంటున్నాను. ఆ కప్తో ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి లేని వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలన్నా వేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క, ఇలా పొడి చేసుకొని వేసుకోవటం వలన చికెన్ కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చికెన్ ఫ్రై. అలాగే ఒక 7-8 లవంగాలు, కాసిన మిరియాలు, ఒక 3 యాలకులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6 ఎండుమిర్చి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇంకా నేను ఈ కర్రీలో కారానికి బదులుగా ఇదే వేసుకుంటాను. ఆల్రెడీ చికెన్లో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నీరు అది అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే అలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే చికెన్ ముక్కలు కూడా కుక్ అయిపోయినాయి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక పళ్ళెంలోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేసుకొని కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు,
ఇందాక చికెన్లో సాల్ట్, పసుపు, కారం మిక్స్ చేసుకున్నప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేయించి ఉంచుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మటుకు నాకు లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పౌడర్ చేసుకొని ఉంచుకున్న మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. నేనైతే మొత్తం వేసేసుకున్నాను. మాకైతే కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. స్టార్టింగ్లో కారం వేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ పౌడర్లో ఎండుమిర్చి, మిరియాలు కూడా వేసుకున్నాను కాబట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అది అంతా ముక్కకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చూస్తూ ఉంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ.
నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.